అరవోళ్ళే అరవోళ్ళు అరవోళ్ళే అరవోళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మన అరవోళ్ళు పాతుకుపోతున్నారు. సింగపూర్ అయితే, మలేషియా అయితే. నమస్తే, నేను మీ రాధా. ఈరోజు వీడియోలోకి స్వాగతం. ఈరోజు నేను లిటిల్ ఇండియాలో ఉన్నానన్నమాట. మనకి ఇక్కడ మలేషియాలో బ్రిక్ ఫీల్డ్స్ అని ఉంది, అదే మన లిటిల్ ఇండియా అన్నమాట. అసలుకి ఇక్కడికి రాగానే ఇక్కడ వైబ్ చూసైతే నేను చెన్నై టీ నగర్లో అయితే ఉన్నానేమో అనిపించింది నాకు. అసలు ఇక్కడ అందరూ మన తమిళ్ వాళ్ళే కనిపిస్తున్నారు. ఫుల్ ఇక్కడ రెస్టారెంట్స్ కానీ షాప్స్ కానీ అన్నీ అయితే మన అరవోళ్ళదే. అసలుకి నాకు ఇక్కడికి రాగానే తమిళ్ పాటలు వినైతే చెవు తుప్పు అయితే వదిలిపోయింది, అంత బాగుంది. మెయిన్ అయితే అసలు ఇక్కడికి రాగానే సాంబార్ వాసన వచ్చింది నాకైతే. ఇంకా అసలుకి ఇంకా ఫుల్ ఇంకా ఓకే, నాకు సాంబార్ అంటే అంత ఇష్టం అన్నమాట. ఫుల్ ఆకలి వేసేసింది సాంబార్ వాసన చూడగానే. మా అక్క ఏడుందో. ఇది బ్రిక్ ఫీల్డ్ లిటిల్ ఇండియాకి అయితే ఇది స్టార్టింగ్ అన్నమాట. మనకి ఇక్కడనే చక్కగా మెడ్రాస్ బేకరీ ఉంది. ఇక్కడ రకరకాల అన్ని సమోసా దగ్గర నుంచి మొత్తం అయితే కాఫీ దగ్గర నుంచి అన్నీ అయితే ఉన్నాయి. ఇటు ఫార్మసీ ఉంది, మళ్ళీ వెజ్ రెస్టారెంట్ ఉంది. ఇదేమో ఒక హోటల్ అన్నమాట. ఎంట్రన్స్లోనే ఒక లిక్కర్ షాప్ కూడా ఉందన్నమాట. మనకి ఇదిగోండి పానీపూరి అయితే ఉంది ఇక్కడే. ఇక్కడనే మనకి మహారాజా టెక్స్టైల్స్ అని చెప్పి అయితే చాలా పెద్ద షాప్ అయితే ఉంది. ఇక్కడైతే అన్ని రకరకాల బట్టలు అయితే అంటే మన ట్రెడిషనల్ వేర్ అన్ని శారీస్ దగ్గర నుంచి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి నాచియర్ అని చెప్పి అయితే ఒక రెస్టారెంట్ ఉంది, బనానా లీఫ్ రెస్టారెంట్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మొత్తం మనకి సంబంధించిన ఇడ్లీ, దోశ, రోటీ, చనాయ్, పూరి. ఇక్కడ దోశను తోసాయ్ అంటారు, బనానా లీఫ్ అంటే వీళ్ళకి తాళీ లెక్క అనమాట. కొండి రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. మనకి మొత్తం పాలకోవా ఉంది, మనకి అన్ని స్వీట్స్ కూడా కలిపి ఒక దానిలో పెట్టి అలా కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇవిగోండి మంచిగా మామిడికాయలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, అరటి పువ్వు అన్నీ అయితే ఉన్నాయి. వంకాయల దగ్గర నుంచి మొత్తం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాకరకాయ కూడా మన ఇండియన్ స్టైల్ అయితే ఉంది. మనకు అక్కడ దొరికేది ఇలా నున్నగా దొరుకుతున్నాయి కదా, ఇక్కడైతే మనకి ఇదిగోండి ఇలా మన ఇండియా స్టైల్లో అయితే ఉంటాయి. హాయ్. మనకైతే ఆకుకూరలు అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. గోంగూర చూడండి ఎంత బాగుందో. ఈ నల్లేరు చిన్న చిన్న పీసెస్లో మనకి నల్లేరు కూడా అయితే మనకు దొరుకుతుంది. ఇదైతే మంచిగా ఇండియన్ స్టోరు, మంచిగా అన్నీ అయితే మన ఇండియాకి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. మనకి ఇక్కడైతే చాలా మల్లెపూలు, చామంతి పూలు అన్నీ అయితే ఉన్నాయి. చక్కగా తమలపాకులు అన్నీ అంటే పూజకి మంచిగా ఇక్కడ తీసుకెళ్ళచ్చు అన్నమాట. మనకి లోటస్ కూడా ఉంది, రోజెస్ ఉంది, క్రిస్టల్స్ అన్నీ అయితే ఉన్నాయి, యాంక్లెట్స్ అన్నీ. 50 ringgit అంట. 50 ringgit open price, gold brand. You from? India. India. From Pakistan. Oh. ఇక్కడ కూడా అన్నీ అయితే మనకి ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట. ఎక్కువ ఇదిగోండి మనకి తమిళనాడు వాళ్ళవే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఇక్కడైతే ఫ్రెష్ కౌ మిల్క్ అయితే మనకి సేల్ చేస్తున్నారు. తైర్ 3 ప్యాకెట్, తైర్ 3 ప్యాకెట్, ஒரு మిల్క్ ప్యాకెట్. తమిళ్ தெரியுமா? తమిళ్ தெரியுமா? తెలుగు. తమిళ్ లిటిల్ బిట్. How much? మేమైతే పాలు కూడా తీసేసుకున్నాం అన్నమాట. పాలు, పెరుగు అయితే
ఇదిగోండి ఇక్కడ ఉప్పు శనగల దగ్గర నుంచి స్నాక్ ఐటమ్ అయితే అన్నీ ఉన్నాయి. గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి. ఎంతో మరి 3 ప్యాకెట్స్ 10 RM అంట. ఇక్కడ కూడా ఒక గ్రోసరీ స్టోర్ ఉంది, తమిళ్ వాళ్ళదే ఇది కూడా. మొత్తం ఎక్కడ చూసినా మన అరవోళ్ళు పాతుకుపోతున్నారు. సింగపూర్ అయితే, మలేషియా అయితే పీస్ అయితే మాకు దొరికినాయి. ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏదన్నా కంట్రీ వచ్చినప్పుడు విపరీతమైన ఆకలి అనేది ఉంటుంది. సో అందుకని అయితే మేము ఇవైతే స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాము. ఇక్కడైతే బనానా చాలా మంచిగా ఉంది, గోంగూర కూడా ఉంది, ఆకుకూరలన్నీ ఉన్నాయి ఇక్కడ. బెండకాయలు, పచ్చిమిర్చి, దొండకాయ అయితే మాకు దొరకడం లేదు. ఇక్కడ కూడా దొండకాయ లేదనుకుంటా. కాదు, ఇదిగోండి ఇక్కడ చూడండి చెరుకు. ఇక్కడైతే చెనక్కాయలు ఉన్నాయి. మనకి బాగున్నాయి చెనక్కాయలు అయితే. అంటే మన ఇండియా చెనక్కాయలు మొత్తానికి బాగా లడ్డు అయితే మాకు దొరికినాయి అనమాట. అందుకని కేజీ అయితే మనకి 15 రింగెట్ అయితే చెప్పున్నారు. ఎందుకంటే ఇవి అంటే నాకు చాలా ఇష్టం, బాయిల్ చేసినవి అయితే. అందుకని అయితే నేను తీసుకుంటున్నాను 15 రింగెట్ అన్నైనా. అసలుకి పక్కన ఉన్న పాటల బీట్కి అయితే నాకు ఊపు వచ్చేస్తుంది మంచిగా. కేజీ వస్తుందో కేజీన్నర అయితే వస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే నేను శనక్కాయలు అయితే తీసేసుకున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ జామకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో, చూస్తుంటే తినాలనిపించేలా ఉన్నాయి. ఇవి మళ్ళీ మన ఇండియాలో దొరికే మాదిరివే. ఇలా మనకైతే షాపింగ్కి అయితే మనకి ఇలా రోల్స్ ప్రతి ఒక్క చోట అయితే ఇలా పెట్టేస్తారు. మనం ఇవి టియర్ చేసేసుకొని అయితే మనం తీసుకోవాలి. సెట్ అంటే ఇక్కడ దొండకాయలు అయితే కనిపించినాయి. అంటే ఇలా చారలుగా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఆంధ్రాలో దొరికేలాగైతే లేదు. అసలుకి ఇక్కడ మనకి తేగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి మనకి ఇండియాలో ముంజల్ టైం కదా, కానీ ఇక్కడ తేగలు కూడా ఉన్నాయి. మనకి కరివేపాకు, ఆకుకూరలు అన్నీ అయితే ఉంది. పుదీనా, కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇది నాకు తెలిసి కర్రపెండలం అనుకుంటా, అరటి డొప్ప అనుకుంటా. కొన్ని కొత్తిమీర అయితే బుడ్డ కట్టలు అయితే ఉన్నాయి. ఎండు చేపలు అవి అయితే పెట్టుకున్న 2 రొయ్యలు అన్నీ అయితే వాళ్ళకి అంత ఇష్టం. మంచిగా ఎక్కడైనా ఇదైతే చక్కగా మనకి ఇవి మష్రూమ్స్ అనుకుంటా. ఇక్కడ గార్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి తమలపాకులు అయితే ఇలా అమ్మేస్తుంటారు. అంటే దీనికి లిటిల్ ఇండియా అని పేరు ఏంటంటే మొత్తం అందరూ తమిళియన్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి బజార్ మొత్తం ఇంకా వాళ్ళే షాప్స్ పెట్టేసుకున్నారు. ఇంకోండి ఇటంతా కూడా అంతా అదే.
ఊరికే పెట్టలేదు, మన అరవోళ్ళు మొత్తం ఇక్కడ ఆక్యుపై చేసేసారు, అందుకనే ఇది లిటిల్ ఇండియా అయిపోయింది. అరవోళ్ళే అరవోళ్ళు, అరవోళ్ళే అరవోళ్ళు. ఈ బస్సు అయితే ర్యాపిడ్ కేఎల్ వాళ్ళు అయితే రన్ చేస్తూ ఉంటారనమాట. డబల్ డెక్కర్ బస్సు ఇది, వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. చూడండి అసలుకి స్కై స్క్రాపర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ. నేను వచ్చింది అయితే అసలుకి ఆ లిటిల్ ఇండియా ఫౌంటైన్ దగ్గరికి. నేను అది అక్కడే పెట్టుకొని అయితే నేను ఏదో మిస్ అయ్యాను అయితే రిటర్న్ వచ్చేసాను చూడకుండానే. శ్రీ పాండి కర్రీ హౌస్ అంట ఇది. మొత్తం అన్నీ అయితే వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మాకు ఆనంద్ భవన్ అయితే కనిపించింది, అందుకని అయితే మేము స్వీట్స్ కానీ ఏమైనా దొరుకుతాయి అని అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే మినీ జాంగ్రీ ఉంది, పెద్ద జాంగ్రీ ఉంది, అన్ని రకాలైతే ఉన్నాయి. ఇదైతే నా ఫేవరెట్ కాలా జామున్స్. పాల్కోవా కూడా ఉంది. ఈ పోలీలు బాగుంటుంది, ఇది దాల్ పోలీ బాగుంటుంది. పన్నీర్ జామున్ చాలా బాగుంటుంది. హాయ్, ఫ్రమ్ చెన్నయ్యా? చెన్నయ్యా? ఆంధ్ర. ఏంది 3 పీసా? 100 grams 3 పీస్ వచ్చిన చాలులే కదా, చాలు. కలా ఒకటి తినండి, ఎక్కువ వచ్చినా వాడు గోల్ చేస్తుంది. ఓకే, ఇది కావాలి. పాల్గోవా 100 గ్రామ్. సారీ, విజయవాడ. ఇదిగోండి వేడి వేడి బాదం పాలు అయితే ఇక్కడ వీళ్ళు అంటే హాట్గా తాగుతారు కదా తమిళియన్స్ ఎక్కువ. మనకి ఇక్కడ అయితే అప్పం కూడా చేస్తున్నారు అన్నమాట, స్వీట్ అప్పం. ఇదిగోండి స్వీట్ అప్పం. థ్యాంక్ యూ. Okay, my. Okay. థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి మన ఇండియన్ స్వీట్స్. ఇదిగోండి పొంగడాలు, బోండాలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మంచిగా. అసలుకి ఇక్కడ అయితే ఎవరైనా అసలుకి ఇండియన్స్ అని అయితే మంచిగా రిసీవ్ చేసుకొని అయితే ప్రతిదీ పలకరిస్తున్నారు, నవ్వుతున్నారు. అసలు వీళ్ళు అంటే మన ఇండియా వాళ్ళని చెప్పి అయితే ఎంత అభిమానిస్తున్నారంటే అందరైతే పిలిచి చక్కగా మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, రండి రండి కూర్చోండి అని అయితే పిలుస్తున్నారు అనమాట. అంటే ఎట్లయినా మన ఇండియన్స్ అనేది ఒక అభిమానం అనేది ఉంటుంది కదా మనకైతే. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు అందరైతే మనకి ఇంకా బయట వాళ్ళు అనేది ఏదో 100లో ఒకళ్ళు కనిపిస్తారు. ప్రతిదీ మనకి ఏ షాప్లో చూసినా మన ఇండియన్సే ఉంటారనమాట, అంత బాగుంది. మలేషియాలో పిల్లులు ఉన్నాయి, మా తమ్ముళ్ళలాగా దున్నపోతులాగా ఉన్నాయి. ఒక్కొక్క పిల్లి అయితే ఎంత లడ్డునున్నాయో అవి. మా అక్క పిల్ల ఎమ్మడబడిపోతా ఉంది. నాకైతే ఈ లిటిల్ ఇండియా చూసైతే చెన్నైలో ఉన్నట్టయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనకి ఇండియాలో దొరికే ప్రతిదీ అయితే ఇక్కడ ఉంది. నేనైతే నిజంగా అసలు ఇంత ఉంటుందా అదర్ కంట్రీలో అది ఇది అనుకున్నాను. ఎందుకంటే మన ఇండియన్సే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇండియన్స్ని చూస్తే అదొక వైబ్ అనేది మనలో పుట్టేస్తుంది. $50% అయితే ఆఫర్ ఉంది వీటిల్లో. దాని గాలి కొనిస్తా.
50% ఆఫర్ అంటున్నారుగా. మా అక్క గాజులు కొనమంటే నాకు కొనివ్వడం లేదు ఫ్రెండ్స్. వైల్డ్ బోర్ ఉడుంబు అవసరమేమో ఉడుంబు అన్నారుగా. లే గిజార్డ్ అన్నారు, ఎగ్ అన్నారు. ఇక్కడ ఏదో వైల్డ్ బోర్ అని అయితే పెట్టున్నారు, ఉడుంబు అని. మనకు తెలియదు కదా వెజ్జా నాన్ వెజ్జా అంటే. వాళ్ళకైతే పెద్ద నవ్వు వచ్చింది. ఆబ్వియస్లీ ఇది నాన్ వెజ్ అని అయితే అరవలో చెప్పున్నారు అనమాట. ఓకే, పందంట. మంచిగా అయితే ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.